హాయ్ ఫ్రెండ్స్, ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు ఎలాంటి బిజినెస్ చేయాలి, తక్కువ పెట్టుబడిలో చేయాలి అని. సో మీ అందరి కోసము తక్కువ పెట్టుబడిలో చేయగలిగే బిజినెస్, అలాగే పార్ట్ టైంలో కూడా చేసుకునే బిజినెస్, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చేసుకోగలిగే బిజినెస్ని ఈ వీడియోలో చూపించబోతున్నాం. మన వ్యూవర్స్ చాలామంది కూడా మాకు చాలా తక్కువ పెట్టుబడిలో చేసుకోగలిగే బిజినెస్లు కానీ లేకపోతే స్టార్టప్ ఐడియాస్ కానీ ఇమ్మని చెప్పారు. సో అలాంటి వాళ్ళ కోసం 20,000 కన్నా తక్కువ పెట్టుబడితోనే మనం ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ని చిన్న స్టార్టప్లా చేసుకొని పెద్ద కంపెనీ కూడా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి లైసెన్స్లు అక్కర్లేదు, షాప్ అక్కర్లేదు, కేవలం ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు. అది ఏం బిజినెస్ అంటే కాటన్ విక్స్ బిజినెస్. దీన్ని దూది ఒత్తులు కూడా అంటాం, లేకపోతే దీపారాధన ఒత్తులు అంటారు. సో ఈ దీపారాధన ఒత్తుల్లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఒత్తులు అనేవి ఉంటాయన్నమాట. అలాగే క్యాండిల్స్ మేకింగ్లో కూడా ఈ ఒత్తులనే ఉపయోగిస్తారు, ఆంతర్ లైట్స్కి కూడా ఈ ఒత్తులనే ఉపయోగిస్తారు. అలాంటిది ఇప్పుడు మీరు ఏ షాప్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా సరే ఈ ఒత్తులు యూసేజ్ అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ఎలాంటి మిషనరీ కావాలి, ప్రతిదీ కూడా చూద్దాం ఫ్రెండ్. దానికన్నా ముందు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురాగలం. మరి ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనం స్టార్ట్ చేసే ముందు దీంట్లో బేసికల్గా 2 టైప్స్ ఆఫ్ మెషిన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అవేంటి అంటే మాన్యువల్ మెషిన్స్ ఒకటి, ఆటోమేటిక్ మెషిన్స్ ఒకటి. మాన్యువల్ మెషిన్స్ అయితే మనకి 20,000 కన్నా తక్కువలోనే మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్. అలాగే రిక్వైర్మెంట్ చూసుకుంటే ఒక మెషిన్ కావాలి, తర్వాత కాటన్ కావాలి. రా కాటన్ అయితే మనకి 130 రూపాయల దగ్గర నుంచి 200 మధ్యలో దొరుకుతుంది కేజీకి. అలాగే ప్యాకింగ్ కవర్స్ కావాలి. అలాగే మన బ్రాండ్ ప్రింట్ చేసుకోవడానికి చిన్న బ్రాండ్ కార్డ్స్ లాగా ఉంటాయి కదా, విజిటింగ్ కార్డ్స్ టైప్ లో, అది కూడా మనం పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఎలాంటి లైసెన్స్ అక్కర్లేదు, జస్ట్ ప్రింట్ చేయించుకొని కార్డ్ లాగా మనం పేరు మీద పెట్టుకుంటే సరిపోతుంది, పూజా ఒత్తులు అని. నార్మల్ గా ఈ మెషిన్స్ విలువ యాక్చువల్ గా 15,000 దగ్గర నుంచి 80,000 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ నేను రికమెండ్ చేసేది ఏంటంటే 20,000 లోపు తీసుకుంటే కనుక మనకి ఇనిషియల్ గా స్టార్ట్ చేయడానికి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను చూపించబోయే ఈ 4 వీడియోలు మాత్రం మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ పువ్వొత్తులు కానీ, ఫ్లవర్ విక్స్ కానీ, స్టార్ విక్స్ కానీ అంటారు, ఇది ఒక టైప్ మెషిన్. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం ఈ డైని కనుక చేంజ్ చేసుకుంటే ఒక వైపు ఏమో పువ్వొత్తులు చేసుకోవచ్చు, ఇంకో వైపు ఏమో లాంగ్ ఒత్తులు ఉంటాయి కదా, అవి చేసుకోవచ్చు అనమాట. ఇవి మనం డైస్ మార్చుకోవచ్చు చాలా ఈజీగా. అలాగే దీనికి సంబంధించినటువంటి మెషిన్ డీటెయిల్స్ చూసినట్లయితే ఒక సైడ్ దూది పెడతాము, ఇంకో సైడ్ ఒత్తు అనేది ప్రొడ్యూస్ అవుతుంది. జస్ట్ మెషిన్ ఆన్ చేయగానే దూదిని కట్ చేసి మనం 2 డైస్లో పెడితే ఒత్తు అనేది తయారైపోతుంది ఫ్రెండ్స్. దీన్ని పెద్ద సైజు కానీ చిన్న సైజులు కూడా చేసుకోవచ్చు, మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. 8 అవర్స్ పనిచేస్తే మనకి 2 కేజీల దూదితో మనం ఒత్తులు అనేది తయారు చేసుకోవచ్చు. ఇది సింగిల్ ఫేజ్లోనే వర్క్ అవుతుంది, అంటే మనం ఇంట్లో వాడే కరెంట్తోనే మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు, పెద్ద కష్టం కూడా పడక్కర్లేదు. అలాగే 1 కేజీ కాటన్కి చూసినట్లయితే మనకి 12,000 నుంచి 13,000 ఒత్తుల వరకు వస్తాయి ఫ్రెండ్స్. కరెంట్ చూసుకున్నట్లయితే మనం 8 గంటలు కంటిన్యూగా రన్ చేసినా సరే మహా అయితే 1 నుంచి 2 యూనిట్లు మాత్రమే కాలుతుంది అనమాట పవర్ అనేది. సో మెషిన్ వారంటీ చూసినట్లయితే మెషిన్కి 1 ఇయర్ వారంటీ, అలాగే మోటార్కి కూడా 1 ఇయర్ వారంటీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మెషిన్ వెయిట్ కూడా ఎక్కువే ఉండదు, జస్ట్ 13 కేజెస్ వెయిట్ ఉంటుంది. అలాగే కాస్ట్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఈచ్ కాస్ట్ అనేది మీకు మెన్షన్ చేస్తాను, అది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ మెషిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైస్ అనేది లాంగ్ ఒత్తులు కావాలంటే లాంగ్ ఒత్తులు కానీ, చిన్న ఒత్తులు కానీ ఎలాంటివన్నా మార్చుకోవచ్చు అనమాట. ఈ డైస్ని మనం మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఎలాంటి ఒత్తు కావాలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి ఆటోమేటిక్ లాంగ్ విక్స్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం 8 నుంచి 10 గంటల వరకు వర్క్ చేసినా సరే మనం 4 నుంచి 5 కేజీల వరకు కాటన్తో మనం ప్రొడక్షన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 1 కేజీకి ఈ లాంగ్ విక్స్ కాబట్టి దీనికి 25,000 ఒత్తులు వస్తాయి ఫ్రెండ్స్. అది మనకి 3 ఇంచెస్ సైజ్ అయితే మనం ఈ సైజు కూడా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్. 3 ఇంచ్ సైజు నుంచి 6 ఇంచ్ సైజు వరకు మనం థిక్నెస్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. 5 HP మోటార్, అలాగే సింగిల్ ఫేజ్ కరెంట్, మన ఇంట్లో ఉండే కరెంట్తోనే మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మెషిన్ వారంటీ కూడా మనకి 1 ఇయర్ అనేది ఇస్తారు పర్చేస్ చేసిన తర్వాత. ఇప్పుడు ప్రాఫిట్స్ ఏ విధంగా వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 1 కేజీ కాటన్, రా కాటన్ వచ్చి మనకి మార్కెట్లో 135 రూపాయల నుంచి 200 మధ్యలోనే దొరుకుతుంది. అలాగే మనకి ఈ మాన్యువల్ మెషిన్తో 1 కేజీ కాటన్కి మనకి 25,000 ఒత్తులు అనేవి తయారవుతున్నాయి. మనం సేల్ చేసే ప్యాకెట్లో వచ్చి ఒక ప్యాకెట్కి మనం 80 ఒత్తులు చొప్పున ప్యాక్ చేసుకోవచ్చు. అలాంటివి ఈ 25,000 ఒత్తులకి మనకి 300 ప్యాకెట్లు అనేవి అవుతాయి ఫ్రెండ్స్. హోల్సేల్లో ఒక్కొక్క ప్యాకెట్ మనం 4 రూపాయలు లేదా 5 రూపాయలు ఒక ప్యాకెట్ చొప్పున అమ్మినా సరే మనకి ఈ 300 ప్యాకెట్లకి 1,500 రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంట్లో మనకి కేజీ దూదే 200 తీసేసి మిగిలిన ఎక్స్పెండిచర్ కూడా 200 తీసేసి రౌండ్ విక్స్ చూసుకున్నట్లయితే 1 కేజీకి మనకి 14,000 ఒత్తులు అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మార్కెట్లో ఏంటంటే ఒక ప్యాకెట్
ప్యాకెట్కి 36 ఒత్తుల చొప్పున అమ్ముతూ ఉన్నారు. అంటే 1 కేజీ రౌండ్ విక్స్ చేసినట్లయితే మనకి 400 ప్యాకెట్లు అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ మనం సో ఇక్కడ కూడా ఏంటంటే దూదికి 200, అలాగే యాక్చువల్గా మనం డైలీ మార్కెటింగ్ కూడా చేసేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఏదో వీక్లీ వచ్చి ఒక సండే కానీ లేకపోతే సాటర్డే కానీ మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ ఒక్కరోజు డెడికేటెడ్గా మనం మార్కెటింగ్కి వెళ్ళి వీలైతే సూపర్ మార్కెట్లకు కానీ లేకపోతే టెంపుల్స్ దగ్గర కానీ లేకపోతే హోటల్స్ దగ్గర, రెస్టారెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారో మేము తక్కువకి ఇస్తామని కొంచెం 1 నెల హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాళ్ళు ఆర్డర్స్ అనేవి తీసుకుంటారో బయట కాంపిటీషన్ కన్నా మనం కొంచెం తక్కువకి ఇస్తేనే ఎక్కువ ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతారు ఫ్రెండ్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకసారి మన కస్టమర్ అయిన తర్వాత మనం వాట్సాప్ నెంబర్ కానీ మనం ఇచ్చే సర్వీస్ కానీ వాళ్ళకి నచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఎప్పుడు కావాలంటే వాళ్ళు మనకి అప్పుడు కాల్ చేసి మనకే చెప్తారు ఫ్రెండ్స్ ఆర్డర్ అనేది. ఎవరైనా సరే కష్టపడితే చేయలేదంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్. మనం బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం అట్లీస్ట్ లేదన్నా సరే ఫస్ట్ 4 months 5 months చాలా కష్టంగా హార్డ్ వర్క్ చేయాలి ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా చిన్న బిజినెస్ నుంచే పెద్ద బిజినెస్కి అయిన వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని మీరు కూడా ఇలాంటి సక్సెస్ అందుకోవాలని కోరుకుంటూ మీ అసెట్ మంత్ర మీతోనే. ఈ మెషిన్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అలాగే కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను. ఈ మెషిన్స్ మనకి హైదరాబాద్లోనే దొరుకుతాయి. ఎవరికైనా కావాలన్నా సరే డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు మీ అసెట్ మంత్ర మీతోనే.